దేశానికి రాజ్యాంగమే రక్ష అన్నారు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్. రాజ్యాంగానికి రక్షణ కల్పించడం కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. మాలమహానాడు సంఘం ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది కాదన్నారు. మందకృష్ణ మాదిగతో తనకు సత్సంబంధం ఉందన్నారు. కానీ రాజ్యాంగానికి నష్టం జరిగితే మాత్రం వారు ఎవరైనా తొక్కేస్తామన్నారు అద్దంకి. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ముగింపు జాతీయ మాలమహానాడు తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ ముగింపు యాత్రకు సంబంధించిన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి హరగోపాల్ గారు, కోదండరామ్ గారితో పాటు విద్యావంతుల వేదిక నాగన్న గారు మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. రేపు దేశంలో బీజేపీ వస్తే మళ్ళీ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి అంబేద్కర్ విగ్రహాల దగ్గర మేము టెంట్ హౌజులు పెడతామని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు ఎన్నో జీవితాల్లో మార్పులను తెచ్చింది, ఎన్నో అణచివేతలను, ఆధిపత్యాలను అణచివేసింది. ఈ దేశంలో సమానత్వం కోసం, బడుగుల అస్తిత్వం కోసం ప్రయత్నం చేసింది. పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇంకా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. కానీ రేపు డెఫినెట్గా ఆ భారత రాజ్యాంగం యొక్క ఫలాలు అందే రోజుల్లోనే ఈరోజు మనువాదపు ఛాయలు ఉన్నా, ఆధిపత్యపు ఛాయలు ఉన్నా, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ మేము హిందువులమే అని చెప్పుకుంటూ ఉంటున్న కొంతమంది ఇక్కడ ఉన్న హిందువుల్లో అనైక్యత తీసుకొచ్చి దళితులను, బడుగులను, పీడితులను నష్టం చేయాలనే కుట్రలు చేస్తే సహించేది లేదు. డెఫినెట్గా ఎవరైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటూ ఆలోచిస్తున్నారో